ఈరోజు మన పాఠం ఏంటంటే సంఘములో చేర్చబడినటువంటి వారు దేని విషయంలో మార్పు చెందాలా, మార్పు చెందకూడదా, చెందితే దేని విషయంలో మార్పు చెందాలి, అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందితే దేని విషయంలో అభివృద్ధి చెందాలి, ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉండి ఈ సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకుని అలా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా అలా మనం జరిగించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళం కింద మనం ఉంటాము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనము, సంఘంలో చేర్చబడిన మనము, యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము మరి క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తును ధరించుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలని మనం ధరించుకుంటున్నాం. బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే మన ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిశీలిస్తున్నాం. మరి తిరిగి లేచినప్పుడు ఏం జరుగుతుందంటే నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాం. ధరించుకున్న మనము ఎవరి మహిమను పొందుకుంటున్నాము అని అంటే రాసుకోండి. 2 దశలోనికి 2:14 అక్కడ ఏముంది, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మను పిలిచాను. ఎవరి మహిమను పొందుకోవాలి, మనము ఎవరి మహిమను పొందుకోవాలి? బాప్తిజం ద్వారా ఎవరి మహిమను ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. అదే ఇక్కడ ఏమన్నా, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మను పిలిచాడు అంటాడు. మరి పొందినటువంటి మనము, క్రీస్తును ధరించుకున్న మనము, మన యొక్క స్థితి ఎలా ఉండాలి అనేసి మనం పరిశీలన చేస్తే పాత స్వభావం ఉండాలా, నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలా, ఎలా ఉండాలి అనేసి మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. ప్రభువుకు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. ఏ పోలికగా మార్చబడాలి? మనం ఎవరి పోలికలో, ఎవరి స్వరూపంలో మనం మార్చబడాలి. ఎవరి స్వరూపంలో మార్చబడితే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఎవరిని ధరించుకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటాం అంటే యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటాం. యేసుక్రీస్తుని ధరించుకుంటాం, యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటాం, క్రీస్తును ధరించుకుంటాం. కాబట్టి ఇప్పుడు ప్రభువుగా ఆత్మ ద్వారా ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘంలో మార్చబడుతున్నాము. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు స్వరూపము మీ అందరు ఎప్పటి వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది. ఒక బిడ్డ కోసం ఒక తల్లి ఒకేసారి ప్రసవ వేదన పడుద్ది. కానీ పౌలు కొందరి ఆత్మలను రక్షించటానికి, కొన్ని ఆత్మల్ని నిత్య జీవానికి నడిపించడానికి మరల ప్రసవ వేదన పడినట్లు మనకి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనం ఎవరి స్వరూపంలో మార్చబడాలి, ఎవరిని ధరించుకోవాలి? క్రైస్తవులు అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. తర్వాత ప్రభువుని అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. క్రీస్తు యొక్క నీతి ఫలాలతో నిండి ఉండాలి. క్రీస్తు యొక్క నీతి ఫలాలతో మనం నిండి ఉండాలి. ఇది మన క్రైస్తవ జీవితం అనమాట. ఇలాంటి జీవితాన్ని మనం కొనసాగించాలంటే మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి, దేని విషయంలో మనం అభివృద్ధి చెందాలి, దేని విషయంలో మనం ఎదగాలి, ఇది తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. మనము ఉన్న స్థితిని మనం గుర్తించాలి. క్రైస్తవ సంఘం అంటే ఏంటి అనేసి స్పష్టమైన అవగాహన లేకుండా మా గుడి అండి, మా గుడి, మా సంఘం అండి, లేకపోతే మా ఆలయం అండి, మేము వెళ్ళాలండి ఆదివారం అని అంటారే. కానీ అసలు సంఘంలో చేర్చబడిన మన యొక్క మహిమ ఏంటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనము మరి దేనిని గురించి తెలుసుకోవాలి. మరి మనం ఎవరిని సంతోషపెట్టే వారి కింద ఉండాలి, మనం ఎలా మార్చబడాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము. కాబట్టి మనం సామాన్యులము కాము అనేసి మనకు అర్థమైంది. క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకున్న మనము మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభు యొక్క యేసుక్రీస్తు మహిమను పొందుకోవాలండి. ఇక్కడ మహిమను పొందుకునేటటువంటి పరిస్థితి. పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే సంఘములో చేరిన వారు ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
సంఘంలో చేరిన వారు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్నాయి ఆ సంగతులు, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఎదగాల, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, లేకపోతే ఎలా చేయాలి అనే సంగతులు ఎక్కడ రాయబడి ఉన్నట్టే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఎవరిని గురించి నేర్చుకుంటే మన జీవితంలో విశ్వాసము కలుగుద్ది. ఒకసారి ఆలోచించండి. ఎవరిని గురించి వినటం ద్వారా విశ్వాసము, కాగా వినటం ద్వారా విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అంటాడు. క్రీస్తుని గురించిన మాట వలనే కలుగుద్ది విశ్వాసం. కాబట్టి క్రీస్తును గురించిన మాట ఏది అంటే సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. అంటే సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడిని కాదు అంటాడు. సిగ్గుపడు వాడినది ఎందుకంటే దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అంటాడు. దేవుని దేని యందు బయలుపరచబడుతుంది? సువార్తలో బయలుపరచబడుతుంది. అందుకనే పౌలు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, దాని యందే మీరు నిలిచి ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చి ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉన్నారు అని చెప్పి, అదేదనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగించబడెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారము తిరిగి 3వ దినాన లేచాడు అని చెప్పుకుంటూ వచ్చి ఈ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఈ సువార్త వలన మీరు రక్షణ పొందువారే ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేని వలన మనకి రక్షణ పొందుతాము, దేని వలన మనలో విశ్వాసము కలుగుద్ది, దేని వలన మనం అభివృద్ధి చెందుతాము, ఇది మనం తెలుసుకోవలసిన అవసరం మనకి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞానము కావాలి. జ్ఞానము అభివృద్ధి దేంట్లో పొందాలి? జ్ఞానములో అభివృద్ధి పొందాలి. ఎవరిని గురించిన జ్ఞానములో అభివృద్ధి పొందాలి? యేసుక్రీస్తును గురించిన జ్ఞానములో, లేకపోతే దేవుని గురించిన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. చూద్దాం చూడండి. మొదటి సంగతి అభివృద్ధి పొందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలండి. దేంట్లో అభివృద్ధి పొందాలి? జ్ఞానములో, కృపలో అభివృద్ధి పొందాలి. మనం అభివృద్ధి అనేది లోక సంబంధంగా అభివృద్ధి పొందుతున్నాడు ఒక వ్యక్తి అనేసి ఎవరిని గురించి మనం అనుకుంటాము అనంటే, ఈ లోక సంబంధంగా ఈ ధనము కానీ, లేకపోతే స్థలాలు కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు భలే పైకి వచ్చేసాడండి, భలే అభివృద్ధి చెందాడండి అనేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు విషయంలో మనం చూస్తే దేవుడు దేన్ని చూస్తాడు నీలో, దాని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఆ పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము అంటాడు. దేవుడు కూడా అంతే. దేవుడు దృశ్యమైన చూడడం, నీకేది ఉందో, బిల్డింగ్ కట్టావు, అబ్బా బాగా అభివృద్ధి చెందావు అనేసి ఆలోచించడు. అందుకనే యాకోబు పత్రికలో ఏం రాయబడి ఉంది చెప్పండి. యాకోబు పత్రికలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకును వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకున్నాడంటండి? ఎవరిని ఏర్పరచుకున్నాడు? ధనవంతులనా? ధనం ఉందని ఏర్పరచుకు మనం ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి మనం పరిచయం అయితే కొద్దిగా ధనం లేదనుకోండి, చాలా భేదోడు అనుకోండి, ఆయన్ని దూరం ఉంచుతాం. ఎవరన్నా ధనవంతుడు ఉన్నారనుకోండి, గబగబా వాళ్ళని ఇంట్లో పిలుస్తాము, మనం అవి పెడతాము, ఇవి పెడతాము, అవి చేస్తూ ఉంటారు. అంటే మన మానవ నేచర్ ఏంటంటే, మనం ఎవరిని ఆకర్షిస్తూ ఉంటాము, ఎవరిని గౌరవిస్తూ ఉంటాము, ఎవరికి ఎక్కువ మర్యాద ఇస్తూ ఉంటాము. అందులో రాయబడింది,
ధనవంతులు వస్తే నువ్వు లోనకి రా అంటాడంట, మరి భేదోళ్ళు ఉంటే నువ్వు బయట కూర్చో అది ఇదే అని చెప్తానంట. ఇందులో బైబిల్లో రాయబడి ఉంది. భేదము చూపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని విషయంలో దేవుడు చూసేది ఏంటంటే నీ ధనాన్ని చూడ్డు, నీ అందాన్ని చూడ్డు, నీ ఐశ్వర్యాన్ని చూడ్డు, నీ యొక్క మాటకారితనాన్ని చూడ్డు, నీ చదువును చూడ్డు, నీ ఉద్యోగాన్ని చూడ్డు. ఏం చూస్తాడు? నీ అధికారము ఇవేమీ దేవుడు చూడ్డు. ఏం చూస్తాడు అంటే దేవుడు హృదయాన్ని అంతరంగానే పరిశీలన చేస్తాడు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దేనిలో అభివృద్ధి చెందుతున్నాడు అనేసి దేవుడు చూస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసములో భాగ్యవంతులుగాను, మనం భాగ్యవంతులు కావాలి. ఎందులో భాగ్యవంతులు కావాలి? విశ్వాసములో భాగ్యవంతులు కావాలంటే విశ్వాసములో భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను సిద్ధపరిచిన రాజ్యమునకు హక్కుదారులుగా లేకపోతే వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భాగ్యవంతులు కావాలి. ఎందులో భాగ్యవంతులు కావాలి? ఎందులో భాగ్యవంతులు కావాలి? ఇక్కడ రాయబడిన వచనం ఏంటంటే యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి అంటాడు. కృపయందు జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. యాకోబు పత్రికలో ఏం రాయబడింది? విశ్వాసములో భాగ్యవంతులుగాను దేవుడు ఏర్పరచుకున్నాడు. విశ్వాసములో భాగ్యవంతులైన వారిని. ఈ లోక విషయంలో మనము ఎలా కనపడతామంటే ఈ లోక విషయంలో మనం ఏమీ లేకపోయినా కూడా వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఏముందండి ఈయనకి అనుకుంటారు. కానీ మనము విశ్వాసములో భాగ్యవంతులుగా ఉంటే ఈ లోకం అంతటి కంటే కూడా మనం ఎక్కువ ధనాన్ని కలిగిన వాళ్ళం. చూడండి, రక్షణ అనేది ఎంత ధనం ఇస్తే రక్షణ పొందుకోగలమండి? రక్షణ డబ్బుతో కొనగలమా? రక్షణ డబ్బుతో కొనగలిగేటట్టయితే మనకు వచ్చేది కాదు ఈ రక్షణ, మన దాకా వచ్చేది కాదు, ధనవంతులకే వచ్చేసేది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడునో ఏ విధము చేతనో తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన క్రయధనము అతి గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. ఏంటది? యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తధారల ద్వారా మనము పొందుకున్నటువంటి విమోచన, రక్షణ అనేది మరి అది ఉచితము. రక్షణ అనేది ఉచితము. మీరు ఉచితముగా అంటే కృప ద్వారానే మీరు రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు. రక్షణ అనేది ఉచితము. మరి జీతం అనేది యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాను అంటాడు. వచ్చినప్పుడు మనకేమిస్తాడు? రక్షణ ఇస్తాడా, జీతం ఇస్తాడా? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు రక్షణ ఇస్తాడా, జీతం ఇస్తాడా? రక్షణ ఇప్పుడే చెప్తున్నాడు కదా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతారు. రక్షణలోకి వస్తున్నాం, ఇప్పుడు రక్షణలో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించిన మనం ఈ రక్షణ ఏం చేయాలి? భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించాలి. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకేమిస్తాడు? జీతం ఇస్తాడు. జీతం ఇస్తాడంటే జీతం ఎవరికి ఇస్తారు? పనివాడికి జీతము రుణమే కానీ దానము కాదు. కాబట్టి పని చేయాలి. అంటే రక్షణలోనికి వచ్చిన మనము ఏం చేయాలంటే పని చేయాలి. పని చేయాలంటే మనం దేంట్లో ఎదగాలి? మనం పని చేయాలంటే దేంట్లో ఎదగాలి? దేవుని విషయమైన జ్ఞానంలో ఎదగాలి. దేవుని విషయమైన కృపలో మనం ఎదగాలి. అందుకనే మనం ఇక్కడ మనం చూసుకుంటే 1 కొరింథీ పత్రికలో 1 అధ్యాయంలో 7వ వచనం చూస్తే కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. 5వ వచనం కాడి నుంచి కూడా చదువుతాం. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపడినందున అన్నాడు. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో ఏం చేయాలి? స్థిరపడాలి. స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు. మీరు ఐశ్వర్యవంతులు. దేంట్లో ఐశ్వర్యవంతులు కావాలి? సమస్త జ్ఞానములోను. ఇక్కడ రాయబడింది సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యం. ఉపదేశములోను జ్ఞానము. ఉపదేశం పొందటం ద్వారా ఏం జరుగుతుంది? జ్ఞానము వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపాదించుకోవలసింది ఏది? మనం ఇప్పుడు సంఘంలో చేర్చబడిన మనము దేన్ని సంపాదించుకోవాలి? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారంటే భార్య భర్త విషయంలో
మరి ఎలా ఎలా నడుచుకోవాలి, భర్తను ఎలా సంతోషపెట్టాలి అనేది మనం పరిశీలన చేస్తే భర్త విషయంలో ఏం చేస్తే భర్త సంతోషపడతాడు అనేసి దాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇప్పుడు మన విషయంలో మనం పరిశీలన చేస్తే మనకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తుని శిరస్సుగా కలిగిన మనము మరి క్రీస్తును పోలి నడుచుకోవాలా? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలా? మరి క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలా? ఎలా ఉండాలి? వేరే ఉండాలా? శిరస్సు ఒకలాగా ఉండి శిరస్సు ఏమో నువ్వు నడువు అంటే అవయవాలు నడవాలా వద్దా? ఏదైనా పడిపోతుంది అనుకోండి, ముందు కళ్ళు చూస్తాయి, మైండ్ చెప్పొద్దు అదే పడిపోతుందని. మరి ఇమీడియట్ కాళ్ళు పరిగెట్టాలి. అంటే శిరస్సు ఇచ్చేటటువంటి ప్రతి ఆలోచనని అమలు పరిచేది ఏంటంటే బాడీ. ఇప్పుడు మనం ఎవరి జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే దేవుని విషయమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే 10లో, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములను ప్రభువును సంతోషపెట్టినట్లు నడుచుకోవాలి. ఎన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్టు నడుచుకోవాలి? అన్ని విషయాల్లో అంటాడు. దేని విషయంలో అభివృద్ధి చెందాలి? దేని విషయంలో సఫలం అవ్వాలి? ప్రతి సత్కార్యములో సఫలులగుచూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు లోక సంబంధంగా ప్రయోజకుని చేస్తానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆత్మ సంబంధంగా పరలోకానికి మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము జీవించే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు ఒకసారి మనం ఆలోచన. అంటే మనకు కూడా ఏం అర్థం అవట్లేదు. ఈ జ్ఞానం యొక్క విలువ, పరమార్థం అనేది మనకు కూడా అర్థము కావట్లేదు. అందుకనే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ఉండి అంటాడు. దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలండి? భార్య భర్త చిత్తాన్ని ఎలా గ్రహించాలి? సంఘము మరి దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి? ఎలా నడుచుకుంటే మనం దేవుని సంతోషపెట్టినట్లు వారంగా ఉంటాము అనేది ముందు గ్రహించాలి. అందుకని అంటాడు, ప్రతి సత్కార్యములలోనూ సఫలులవుతూ, చేసే పని ప్రతి సత్కార్యములో ఎలా ఉండాలంట? సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టినట్లు, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఉండాలి అంటాడు. మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక, అంటే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేనిలో అభివృద్ధి పొందాలి? మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని ఏంటండి, మీరు ఎలాగూ నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషం పెట్టవలనో మా వలన అంటే ఎవరి ముందు నడుచుకున్నారు? మా వలనే నేర్చుకున్నారు మీరు. అంటే మేము దేవుణ్ణి సంతోషపెట్టే క్రమము లేకపోతే ఆ పద్ధతిని మేము నడుచుకుంటుంటే మీరు మా వలన నేర్చుకున్నారు. అదే చెప్తున్నాడు. అంటే ఒక గురువు ఎలా ఉండాలి ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. ఒక గురువు ఎలా ఉండాలి, ఒక బోధకుడు ఎలా ఉండాలి, ఒక మార్గదర్శి ఎలా ఉండాలి. ఎలా ఉండాలంటే మా వలన నేర్చుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? మీరు మనము తన అడుగుజాడలను నడుచుకున్నట్లు ఆయన మనకి మాదిరిగా, మనము ఆయన అడుగుజాడలను నడుచుకున్నట్టు తన అడుగుజాడలను మనకి మాదిరిగా ఉంచిపోయాను. చూద్దాం, మాట చూద్దాండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచాలి.
మాదిరి ఉంచాలి. మనం ఎవరిని ఎవరిని మనం ఎలా మనకి మనము బోధకులుగా ఉన్నాం, లేకపోతే మనం తల్లిదండ్రులుగా ఉన్నాం, విశ్వాసులైన తల్లిదండ్రులుగా ఉన్నాం. మన పిల్లలకి మనం ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలా? బోధకుడు విశ్వాసులకి మాదిరిగా ఉండాలి, విశ్వాసులైన తల్లిదండ్రులు పిల్లలకి మాదిరిగా ఉండాలి. ఈ మాదిరిగా ఉండటం వలన ఏం జరుగుద్ది అంటే వాళ్ళ క్రమముగా వాళ్ళ జీవితాన్ని కట్టుకోగలరు. మనం చెప్పేదోటి చేసేదోటి ఉంటే మారండి. మనం కాగితాల మీద ఉన్న మాటలు చెప్పడం కాదు, మన జీవితాలని వాళ్ళకి చూపించాలి. మన జీవితాలే ఒక పత్రికలుగా లోకానికి చూపించాలి. అందుకనే మారలేకపోతున్నారు జనాలు ఎందుకు మారలేదంటే, ఎక్కువ మందిని చూడండి. ఒక్క క్రీస్తు ప్రపంచాన్ని మార్చడానికి మార్చాడండి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. ఒకే క్రీస్తు ఎంతమంది వచ్చారండి? ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 3.5 సంవత్సరాలు పనిచేశాడు కేవలం. మరి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగితే, ఇప్పుడు క్రీస్తును ధరించుకుని, క్రీస్తు స్వరూపం ధరించుకుని క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం అనే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? మరి ఇంతమంది ఉంటే ఎంతమందిని మార్చాలి? ఎన్ని ప్రపంచాలు మార్చాలి? అంటే తేడా ఎక్కడో జరుగుతుంది. జరిగేది ఏంటంటే చెప్పండి కానీ చేయకండి. లోకం ఏం చూస్తుంది? మన ప్రవర్తన చూస్తుంది, మన మాటలు చూస్తుంది. మనం ఎలా ఉండాలి? మనమే క్రీస్తు పత్రికలుగా మారిపోతే ఎంతమందిని మనం మార్చగలం? అంటే క్రీస్తు కలిగి ఉన్నటువంటి దయ, క్రీస్తు కలిగి ఉన్న కనికరము, క్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు కలిగి ఉన్నటువంటి కృప, ఇవన్నీ కూడా మనం, ఆ దయారసము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. మన చూసిన వాళ్ళు ఎలా ఉండాలంట? క్రీస్తును పోలి మనం ఉంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తులాగా మారాలి. కానీ మారాలంటే ఏం జరగాలి? మారాలంటే ఏం జరగాలి? సత్యవాక్యాన్ని వినాలి. ఏదైతే సత్యం ఉందో దాన్ని వినాలి. రెండోది, తీసుకున్న బాప్తిజం కరెక్ట్ అయి ఉండాలి. సత్యవాక్యాన్ని వినాలి, తీసుకున్న బాప్తిజం కరెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం క్రొత్తగా జన్మిస్తాం, నూతన సృష్టిగా తీర్చిదిద్దబడటం. పాతవి గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్త వాయును అన్నట్లుగా మనం మార్చబడతాం. అప్పుడు మనకి ఏమర్థం అవుద్దంటే, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోష పెట్టవలన మా వలన నేర్చుకున్న ప్రకారము మా వలన నేర్చుకోవాలి మీరు అంటాడు. అంటే వీళ్ళు ఎలా మారిపోయారు చూద్దాం. 2 కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు ఎలా మార్చబడాలి ఏంటి అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం కాని చూద్దాం. 2వ వచనం కానించి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కాదా? మా పత్రికలు ఎవరు చెప్పండి? బైబిలా? ఇక్కడే ఉండరు. మా పత్రికలు మీరే మా పత్రికలు అని చెప్పుకుంటా కింద చెప్తున్నాండి. 3వ వచనం కానించి, రాతి పలకల మీద సిరాతో కాదుగా వ్రాయబడక మెత్తని హృదయములో అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, బైబిల్లో రాయబడి ఉంది, నా నాలుక త్వరగా వ్రాయువాని కలములాగా ఉందంటున్నాడు. ప్రతివర్ణాలు ఎక్కడ రాస్తుంది మాటలో? మెత్తనైన హృదయముల మీద దేవుని ఆత్మ ద్వారా జరిగించబడినటువంటి మా పత్రికలు, క్రీస్తు పత్రికలు మీరే కాదా అంటే మనం క్రీస్తు పత్రికలుగా ఉండాలి. ఇది పట్టుకొని ఇది చదివి చెప్పడానికి అందరూ చెప్తారు. అనుకరణ బోధించడం అందరూ చెప్పగలరు, కానీ అనుసరించి జీవించడం అనేది కొంతమందికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలను. ఎవరిని సంతోషపరచాలి? ఇప్పుడు మన బాధ్యత దేవుని సంతోషపరచాలి. మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునుతున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుతున్నాను. ఈ విషయంలో మీరు ఏం చేయాలంటే అంతకంతకు ఏం చేయాలండి? అభివృద్ధి నొందాలి. మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలి. ఈ విషయంలో మీరు
అంతకంతకు అభివృద్ధి నొందాలి అనేసి ఇక్కడ చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. మరొక వచనం, అభివృద్ధి అనేది తప్పనిసరిగా కావాలి. ప్రతి పనిలో అభివృద్ధి మనం కోరుకుంటాం. ప్రమోషన్ కోరుకుంటాం లేదా ఉద్యోగంలో. రైతు వేసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత పొలంలో విత్తనాలు వేసిన తర్వాత పద్దాక వచ్చి చూసుకుంటాడా? చూసుకుంటూ ఉన్నప్పుడు దాని ఎదుగుదల, దాని అభివృద్ధి అనేది ఏ కాలానికి ఎలా ఎదగాలి అనేది ఆయనకి తెలుసు కదా. అలా ఎదగకపోతే ఏం చేస్తాడు? ఎందుకు ఎదగట్లేదు, దీనికి ఏం మందేద్దాం, దాన్ని అది చేద్దాం ఇది చేద్దాం అంటే అభివృద్ధి అనేది కోరుకుంటారు. మరి దేవుడు కూడా మన విషయంలో అభివృద్ధి కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఇంకా మనం చూస్తే మొదటి దశలోనిక పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం చదువుతుందండి. 3వ అధ్యాయం 13వ వచనం, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో, మొదటి దశలోనికి 3:13, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మొదటి దశలోనిక 3వ అధ్యాయము 13వ వచనం, మేము మీ ఎడల ప్రేమలో ఎలాగ అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నాము. మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లుతున్నాము అంటాడు. ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లుతున్నాం. ప్రేమలో అభివృద్ధి చెందితే ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనకి ఏం కావాలి? ఏది మనలో ఉంటే ప్రేమలో అభివృద్ధి చెందుతాం? ఏది కావాలి చెప్పండి? మనం ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనలో ఏముండాలి? దేని విషయంలో మనం అభివృద్ధి చెందాలి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. మనం ప్రేమలో అభివృద్ధి చెందాలనుకోండి, ప్రేమలో అభివృద్ధి చెందాలంటే మనం దేని విషయంలో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. చూద్దాం ఒక మాట చూద్దాం. 2వ దశలోనిక పత్రిక ఇది ఎట్లా ఉంటుందో అక్కడికి వెళ్దాం. 2వ దశలోనిక పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. మీ విషయమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అని చెప్తా ఉన్నాడు అనేది కింద రాస్తా ఉన్నాడు. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాడంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వాసము బహుగా అభివృద్ధి చెందితే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ రాస్తున్నాడు కింద. అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. ఏం జరిగింది? విశ్వాసములో అభివృద్ధి చెందితే ఏం జరగాలి? అక్కడ ప్రేమ విస్తరించాలి. అందరిలో ఒకని ఎడల ఒకడు ప్రేమ విస్తరించాలి. విశ్వాసములో అభివృద్ధి చెందింది అనే రుజువు ఏంటంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే మేము మీ ఎడల ప్రేమలో ఎలాగో అభివృద్ధి పొందుతున్నామో అలాగును మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయునుగాక అంటాడు. అంటే అభివృద్ధి దేంట్లో కావాలి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే విశ్వాసంలో అభివృద్ధి చెందామో నెక్స్ట్ మనకి ఏదొచ్చేస్తుందంటే ప్రేమలో అభివృద్ధి చెందటం అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, పరిపూర్ణతకు అనుబంధమైనది ఏంటి అంటే ప్రేమ అనే చెప్తా ఉన్నాడు. పరిపూర్ణతకు అనుబంధమైనది. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం మనం పరిశీలన చేస్తే, కొలసి 3:14లో అక్కడ మనం పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయము 14వ వచనం, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుతుండనండి. చాలండి. ఇక్కడ ఏమంటాడు?
ఆమ్, ఇక్కడ ఏముందంటే వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకో అన్నాడు. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ దేనికి ఆ, దేనికి ఆ, ఆ, దేనికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అనేసి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పైనుంచి చూద్దాం. ఇక్కడ ఏమిటంటే 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించు కొనుడి అనేసి 13వ వచనం, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకని ఎడల ఒకడు సహించుతూ ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు క్షమించుడి అని చెప్పి వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమను ధరించుకుంటేనే ఇవన్నీ మనం చేయగలం. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి అంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఇంకా మరొక వచనాన్ని మనం చూద్దాం. ఎక్కడ ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇవన్నీ మనకు రావాలంటే మనం ఎవరిలో అంటుకట్టుబడాలి, ఎవరిలో మనం నిలిచి ఉండాలి. మనం ఇవన్నీ మన జీవితాల్లో జరగాలంటే మనకి మాదిరిగా ఉంచిపోయింది ఎవరు, మనకి ఒక మార్గాన్ని ఏర్పరిచింది ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమునకు తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగుతున్నది. మన శరీరము అభివృద్ధి కావాలంటే ఏం కావాలంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుక్కోవాలి. ఇది అతుక్కోకపోతే శరీరం అభివృద్ధి చెందదు. ఆ తర్వాత అతుకుబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేసి అతుక్కుని ఉండాలి. ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగుతున్నది. ఈ శరీరం ఎలా అయితే ఈ శిరస్సును అతుక్కుని ఉందో, అలాగే ఈ శరీరంలో ఉన్న భాగాలు అయితే ఒకదానికొకటి అతుక్కుని ఉన్నాయో, అలాగే సంఘంలో ఉన్న మనము కూడా అందరం కూడా శిరస్సును అతుక్కోవాలి. తర్వాత అందరం కూడా ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే మనం శిరస్సును అతుక్కోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇదంతా మనం పరిశీలన చేస్తే ప్రేమలో అభివృద్ధి చెందాలి, దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి చెందాలి. కాబట్టి మరి మనము ఎదగాల, అన్ని విషయాల్లో ఎదగాల అవసరం లేదా? మనం అన్ని విషయాల్లో ఎదగాల అవసరం లేదా? అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రతి విషయంలోనూ దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఎదగాలంటే మనకేం కావాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఏది బోధించబడాలి, ఏది వినాలి, ఏది వింటే మనలో విశ్వాసం కలుగుద్ది, ఏది వింట్లో మనలో బలము కలుగుద్ది, ఆత్మ సంబంధంగా బలం కలుగుద్ది అంటే వాక్యము వినాలి. పుట్టిన పిల్లోడికి పాలు ఎలా ఇవ్వటం ద్వారా ఎదుగుతూ ఉంటాడో, మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఏమి ఇవ్వాలి? బలమైన ఆహారం ఇవ్వాలి. శిశువుకి ఏమి ఇవ్వాలి? పాలు. శిశువులకి పాలతో పెంచాలి, పెద్దవాళ్ళకి బలమైన ఆహారంతో పెంచాలి. అయితే మనము కూడా ఏం చేయాలంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే ఉండి పాలను అపేక్షించాలి. ఆ పాలని అది ఎంతవరకు ఎవరు అపేక్షించాలి? కొత్తగా జన్మించిన వాళ్ళు. మరి బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాలైనా సరే ఇంకా పాలన అపేక్షిస్తాను అంటే కుదురుద్దా? బలమైన ఆహారం తీసుకోవాలి. చూద్దాం, ఒక వచనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును
వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఆ పాలన అపేక్షించుడి. ఎప్పుడు ఎప్పుడు అపేక్షించాలి? ఎప్పుడు అంటే కొత్తగా జన్మించిన శిశువులుగా ఉన్నప్పుడు పాలన అపేక్షించాలి. తర్వాత రాను 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 ఏం చేయాలి? హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనం కాని 12వ వచనం కానీ చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కానీ చూద్దాం. ఇందును గూర్చి 11 నుంచి కూడా చదవండి. 11 నుంచి కూడా చదవండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు. చూడండి, ఇది ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఏ కాలంలో చెప్తున్నారు? ఆ కాలానికే వినుటకు మందులే ఉన్నారా? ఇప్పుడు మనము రేపు ఏదైనా బట్టలు పనిచేస్తున్నారని, లేకపోతే ఫలానా ఈ శరీరానికి కావలసిన వాటి గురించి మనం చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా, చాలా టైం టు టైం ఎప్పుడు ఏంటి అనేది బాగా వింటాం. కానీ వాక్యం వినాలంటే ఎప్పుడు దిగిపోతాడు ఈయన, ఇంతసేపు చెప్పేది. ఎలా ఉన్నారంటే మొదటి శతాబ్దంలో, ఇది ఇప్పుడు కాదు, ఇది వాడు అప్పుడే సిద్ధపరిచాడు. ఎవడు? సాతానుగాడు ఇలాంటి క్యారెక్టర్లు గలవారిని సంఘంలో ఎప్పుడో సిద్ధపరిచాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, మీరు పౌలు అంటాడు, మీరు వినుటకు మందులే ఉన్నందున వాటిని విశుద్ధపరచుట కష్టము. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? వీళ్ళు అప్పుడే బాప్తిజం తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడా? అప్పుడే బాప్తిజం తీసుకుని అలాంటి వాళ్ళతో కాదు మాట్లాడేది. చూడండి, మీరు కాలమును బట్టి మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. వీళ్ళు ఎలాంటి వాళ్ళతో చెప్తున్నాడు? మీరు మందులు అనే ఎవరితో చెప్తున్నాడు? మందులు అనే ఎవరితో చెప్తున్నాడు? కాలాన్ని బట్టి చూస్తే బోధకులై ఉండవలసిన వాళ్ళతో చెప్తా ఉన్నాడు. మీకు మొదటి మూల పాఠాలని ఒకడు మరల బోధింపవలసి వచ్చెను అని చెప్తున్నాడు. మరి అలాంటి వాళ్ళు చూడండి, అలాంటి అంటే బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది? వీళ్ళు ప్రభువులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది? కానీ ఎదగట్లేదు, విశ్వాసంలో ఎదగట్లేదు, దేవుని కృపలో ఎదగట్లేదు, దేవుని జ్ఞానంలో ఎదగట్లేదు. బైబిల్ ఆకారానికి బైబిల్ తెస్తారు, బైబిల్ తెచ్చి ఇట్లా పెడతారు. బైబిల్ ఏముందో వాళ్ళకే తెలియదు. ఏమి విన్నారో ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. రేపొద్దున వచ్చి ఏం చెప్పారు కిందటి వారం అంటే ఏం చెప్పారని గోక్కుంటారు, లేకపోతే కాగితాలు తిప్పుతూ ఉంటారు. ఏమైనా కాగితాల్లో రాసుకుంటే ఎట్లా, ఎక్కడ రాసుకోవాలా? ఈ కాగితాల్లో రాసుకోవాలా, హృదయాల్లో రాసుకోవాలా? అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళెవరు చూద్దాం. వీళ్ళ గురించి ఏమంటున్నాడు పౌలు హెబ్రీ గ్రంథకర్త తర్వాత? చూడండి, ఎవరితో చెప్తున్నాడు? పాలు తాగవలసిన వారు కాలాన్ని బట్టి బోధకులే ఉండగా మీకు మొదటి మూల పాఠాలని మరొకడు మీకు బోధించవలసి వచ్చెను. మీరు బోధకులే ఉండవలసిన వారు ఎలా మారిపోయారంటే, వీళ్ళు బోధకులుగా ఉండవలసిన వాళ్ళు ఎలా మారిపోయారు? పాలు తాగవలసిన వారే ఉండగా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినేవాళ్ళు కారు అంటాడు. చూడండి, ఎలాంటి సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఏ పరిస్థితుల్లో సంఘం సాతాన్ని నడిపించేశాడు. అప్పటికే మొదటి శతాబ్ద కాలంలోనే సూటిగా చెప్తా ఉన్నాడు, సంఘంతో సూటిగా చెప్తా ఉన్నాడు సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన జీవితాలు మనం ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? మనం అలాగే ఉన్నామా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమన్నా చెప్పగలుగుతున్నామా? బోధించగలుగుతున్నామా? ఒక్క ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నామా? ఇంకా నోట్లో ఏలు పెట్టుకుని కూర్చుంటున్నాడు. చిన్నపిల్లలు నోట్లో ఏలు పెట్టుకు కూర్చుంటే భలే ఏలు పెట్టుకున్నాడు అనేసి పెట్టుకోబాక అంటాం, లేకపోతే పెట్టుకుంటే కొద్దిగా మనకేం అనిపించదు. అదే నేను ఏలు పెట్టి కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ ఇట్లా మీరేమంటారు? బాగుంటుందా? మరి అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు అదే చెప్తా ఉన్నాడు. కాలాన్ని బట్టి మీరు బోధకులే ఉండవలసిన వారేండిగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలను మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చాను. మీరు పాలు తాగు వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు.
మరియు పాలు తాగు ప్రతివాడు ఎవరంట? శిశువే. ఇంకా శిశువులుగానే ఉన్నారు వీళ్ళు. బాప్తిదాలు తీసుకుని ఎన్నో రోజులైంది, కానీ పుట్టి ఎన్నో రోజులైంది, కానీ ఆడు ఇంకా ఉయ్యాల్లోనే ఊగుతూ ఉన్నాడు. 20 సంవత్సరాలు అయింది, ఉయ్యాల్లోనే ఉన్నారు. ఎవరన్నా చూసి ఏమంటారు? భలే భలే ఏమంటారు? మనం ఎలా ఉన్నా చెప్పండి? ఉయ్యాల్లో ఉన్నావా లేకపోతే ఎక్కడ ఉన్నాం? శిశువుగా ఉన్నామా? మరి బోధించగలిగే సామర్థ్యం వచ్చిందా? ఎంతమందిని రక్షించగలుగుతున్నాం? మన చుట్టూ ఎన్ని ఆత్మలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోతే కనురెప్పపాటు కాలంలో నరకానికి వెళ్ళటానికి ఎన్ని ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. మరి ఇంతమంది మీద నీకు జాలి కనికరము లేదా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి, ఈ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించురుగాక. ఇందుకోసమే నేను వచ్చి ఉన్నాను, బలియో అర్పణ నువ్వు కోరువారు కాదు. ఇదిగో నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చేసాను ఇదిగో అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అలాగే పౌలు ఏమని చెప్తున్నాడు? జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఎప్పుడు నా శరీరమందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను అంటాడు. మరి మనం ఎవరి కోసం జీవిస్తున్నాము? దేనికోసం జీవిస్తున్నాము? మన పని ఏంటి? మనం ఎదగాల వద్దా? జ్ఞానములో ఎదగాల? జ్ఞానములో ఎదిగితేనే అన్నీ మీకు వస్తాయి. అలాగే ప్రేమలో ఎదగాలి. పరిపూర్ణతకు అనుబంధమైనది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఎదిగితేనే మనం అన్ని విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. దీంట్లో ఎదిగితేనే మనం బలమైన ఆహారం తినేటటువంటి వాడు. ప్రేమలో ఎదిగితే, ప్రేమ మనకు ఎప్పుడైతే ఉందో, ప్రేమలో ఏముందండి? ప్రేమలో క్షేమాభివృద్ధి ఉంది. జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగా చేస్తుంది. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అంటే కాదు. ప్రేమ కలిగి ఉంటే త్యాగం ఉంటుంది. అది త్యాగంలో ఏం జరుగుద్ది? క్షేమాభివృద్ధి కలుగుద్ది. అందుకనే ఇక్కడ మనం చూస్తే, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత కీడు మేలులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును అంటాడు. ఎవరికే తగును బలమైన ఆహారం? వయసు వచ్చిన వారికి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనము మరి జీవము గల దేవుని సంఘంలో ఉన్నాము అని అంటున్నాం కదా. మరి సంఘంలో చేర్చబడిన మనము ఆధ్యాత్మిక ఆత్మ సంబంధంగా మనం ఎదగగలుగుతున్నామా? మనం చేసే పనులన్నీ మరి ఇతరులకి మాదిరిగా మనం జీవించగలుగుతున్నామా? యేసుక్రీస్తు మాదిరిగా జీవించాడు. అలాగే పౌలు అంటాడు, నేను 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మరి మీరు ఎవరికైనా ఆ మాట చెప్పగలరా? మనం ఆ మాట ఎవరికైనా చెప్పగలమా? మనం క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతున్నామా? క్రీస్తును ధరించుకున్నామా? క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడిందా? క్రీస్తు కలిగినటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? క్రీస్తు కలిగినటువంటి ఆ గుణలక్షణాలు మనం ధరించుకున్నామా? మరి ధరించుకుంటే తప్పనిసరిగా మరి మనము ఇతరులకి మాదిరిగా మనం జీవించగలం. జీవించి నేను నడుచుకుంటున్నా, మీరు నడుచుకోండి అని పౌలు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు, మనం కూడా చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఆ సంఘం అంటే సత్యానికి స్తంభమును ఆధారమనే ఉన్నది. మనం సత్యానికి స్తంభము ఆధారంగా ఉండాలి, స్తంభము ఆధారంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్యం అంటే ఏంటి? నీ వాక్యము సత్యము. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మనం కూడా సత్యానికి సాక్షులముగా ఉండాలి, సత్యమునకు స్తంభమును ఆధారముగా ఉండాలి. మనము సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. విన్న వాళ్ళు ఎవరైతే వాక్యాన్ని వింటారో వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అనే దానికంటే మాకు ఎక్కువైన సంతోషం ఎక్కడది? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు చెప్పుట నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విన్నాను అంటాడు. మరి మన గురించి, మన సత్య ప్రవర్తన గురించి మరి ఎవరన్నా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మరి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. సత్యమును అనుసరించి నడుచుకున్నారా అంటం కంటే మాకు ఎక్కువైన సంతోషం లేదు అని అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రవర్తన ఎలా ఉంది? మనము ఏ రీతిగా
ప్రభువులో ఎదుగుతా ఉన్నాము, దేనిలో ఎదుగుతా ఉన్నాము, దేనిలో అభివృద్ధి చెందుతా ఉన్నాము. జీవము గల దేవుని సంఘంలో చేర్చబడిన మనము మన ప్రవర్తన సరి చేసుకోవాలి. జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ప్రియులారా, మరి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాల్ని మార్చుకుందాము. మనము ప్రేమలో అభివృద్ధి చెందుదాము. మనము మరి జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి చెందాము, విశ్వాసంలో అభివృద్ధి చెందాము. అలా మనం మనము నడుచుకుంటుండగా దేవుడు మనకి సహాయం చేయనుగాక.